ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యాలయంలో మరి రాష్ట్ర సిఐటియు పిలుపులో భాగంగా ఆగస్టు 2 నుండి 10 వరకు సంఘీభావ నిధి అనే కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా మరి ఇలా అమెరికాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న దేశమైన క్యూబా దేశం మీద ఈ అమెరికా సామ్రాజ్యవాద దేశం ఏదైతే ఉందో గత 50 ఏళ్ళ నుంచి క్యూబా మీద పగబట్టినట్టు యుద్ధం ప్రకటిస్తూ చిన్న దేశం అయినప్పటికీ కూడా ఈ క్యూబా దేశం మీద అమెరికా సామ్రాజ్యవాద దేశం ఎప్పుడు కూడా ఆధిపత్యం చెలాయిస్తూ తన తత్వాన్ని విధిస్తూ ఎన్నో ఆంక్షలు పెడుతూ ఇలా క్యూబా దేశం మీద ఉన్నటువంటి అతి చిన్న దేశం, ఆ దేశంలో కూడా 1,15,00,000 జనాభా మాత్రమే ఉన్న దేశం అయినప్పటికీ మరి అమెరికా సామ్రాజ్యవాదం అనే దేశం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతి దేశాల మధ్యలో యుద్ధం జరుగుడు కూడా ఇలా అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా దేశం ఏదైతే ఉందో ముందస్తుగా ప్రపంచ దేశాల్లో కూడా ఉన్న మేధావులు మానవతావాదాలు ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ప్రపంచ దేశాలలో శాంతి లేకుండా దేశాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ వారి అణు ఆయుధాన్ని కొనుగోలు అమ్ముకునే విధంగా ఈ అమెరికా కుట్రలు కుతంత్రాలు చేస్తున్న సందర్భంలో క్యూబా మీద పగబడుతున్న సందర్భంలో అక్కడున్న వ్యవస్థలన్నింటినీ మట్టుబెట్టి పగబట్టినట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ దేశానికి సంఘీభావంగా ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు, మేధావులు, ఆలోచన పరులు ఆ క్యూబా దేశానికి వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశగా ఆగస్టు 2 నుండి 10 వరకు రాష్ట్రం లోపల, జిల్లాల లోపల, మండలాల లోపల కరపత్రాల రూపంలో ప్రజలను ఎడ్యుకేటెడ్ చేసి మరి మీ వంతు తోడ్పాటును అందించే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు పక్షాన మేధావులకు, విశ్లేషకులు, వామపక్ష భావజాలం ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్యూబా దేశ ప్రజలకు అండగా నిలవడంలో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సిఐటియు రాష్ట్ర కమిటీ సంఘీభావ నిధి వసూలు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ క్యూబా సంఘీభావ నిధి కరపత్రాలను ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సోషలిస్టు దేశం ఏదైతే క్యూబా ఉందో క్యూబా మీద అనేక రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ నిర్బంధం విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ దేశంలో ప్రజలు కూడా మౌలికమైనటువంటి కావచ్చు అనేక ఎలాంటి అవసరాలకు సంబంధించినటువంటి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చే ఎగుమతులు దిగుమతుల మీద అనేక ఆర్థికపరమైనటువంటి విషయాల మీద, రవాణాపరమైనటువంటి విషయాల మీద ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సోషలిస్టు క్యూబా దేశం ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా ఏదైతే సోషలిస్టు ఉద్యమ వీరులు జన్మించిన దేశం. మరి అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి వచ్చిన సందర్భంగా అనేక దేశాలకు వైద్యులను పంపించినటువంటి క్యూబా దేశం. మరి అక్కడ అనేక నిర్బంధాలు ప్రయోగించున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యుత్ లేకుండా మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా తినడానికి తిండి లేక అనేక రకాలైనటువంటి సదుపాయాలు లేక ప్రజలు ఉన్నా కూడా అగ్రరాజ్యం పైన పోరాడుతున్నటువంటి దేశం, అతి చిన్న దేశం, కేవలం 1,15,00,000 జనాభా ఉన్నటువంటి క్యూబా ఒక ద్వీపము ప్రపంచంలోనే అగ్రరాజ్యంతో మరి పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడి ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలోని అందరి పౌరుల మీద అని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కావచ్చు అందరూ కూడా ఏదైతే సోషలిస్టు క్యూబాకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా క్యూబా ప్రజలకు అండగా నిలవడంలో భాగంగా సంఘీభావం తెలపడంలో భాగంగా తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించి సహకరించాలని చెప్పి సిఐటియుగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.